బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హవాలా మనీ పెద్ద మొత్తంలో చేతులు మారుతుంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ నగదు తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న కోట్ల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. నగరంలో ఒక్కరోజే 3 చోట్ల నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద పోలీసులు కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కోకాపేట్ నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న 2 కార్లలో సుమారు కోటి రూపాయలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య, పవన్ అనే 2 వ్యక్తులకు నగదు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టు తేలింది. మరోవైపు పంచాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 20 లక్షల హవాలా నగదు పట్టుబడింది. సోమాజిగూడ నుండి పార్క్ హయత్ హోటల్ మీదుగా వెళ్తున్న కారులో తనిఖీలు చేసిన పోలీసులకు నగదు కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. జితేందర్ కుమార్ అనే వ్యక్తి వెంకటేశ్వర్ల ద్వారా 20 లక్షల రూపాయల నగదు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు విచారించారు. ఇక అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కారులో తరలిస్తున్న 64,63,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్టు ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో పోలీసులు నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు నగదు తరలిస్తున్న కారును గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నగదుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన, ప్రసన్న, హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు హవాలా మనీ మొత్తం పెద్ద మొత్తంలో చేతులు మారుతుందనే తెలుస్తుంది. అయితే తాజాగా నిన్న కూడా రాత్రి కోకాపేట నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న 2 కార్లలో కూడా సుమారు కోటి రూపాయల వరకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ కార్లు పట్టుకున్న ఆ తరుణంలో 5గురిని అరెస్ట్ కూడా చేశారు. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అన్నదే నిందితుల నుంచి విచారించడంలో పోలీసులు కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య, పవన్ అనే 2 వ్యక్తులను పోలీసులు పట్టుకొని కోటి రూపాయలు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది ఇంకా తెలియలేదు. కాకపోతే దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా చాలా కృషి చేస్తున్నారనే చెప్పుకోవచ్చు పోలీసులు. జస్ట్ ఇక్కడ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లోనే కాకుండా నగరాల్లో కూడా అక్కడక్కడ మనీ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా వివరాలు రాబట్టడానికి కూడా, మీడియాకి తెలియజేయడానికి కూడా పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూనే ఉన్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువన్న తర్వాత ఇలాంటి కేసెస్ ఇంకా ఎక్కువ పెరిగాయనే చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో అటువంటి ఎక్కువ కేసెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అక్కడి నుంచి నిఘా పెట్టి అటు నుంచి స్టార్ట్ అయిన నిఘా హైదరాబాద్ వరకు సాగిందనే చెప్పుకోవచ్చు. ఈసారి పట్టుకున్న నిందితులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి అనే ఇంటి పేరు కలిగిన వ్యక్తుల పేర్లు చెప్పడంతో కూడా ఖచ్చితంగా ఇది మునుగోడు ఓటర్ల కోసమే తరలిస్తున్నారు అని చెప్పి అది భావిస్తున్నారు పోలీసులు. అలా ఇంక ఈ 10 రోజుల్లో చూసుకుంటే గనక పలు నగరాల నుంచి తీసుకున్న మొత్తం సొమ్ము ఏదైతే ఉందో అది 11 కోట్ల వరకు ఉంటుందని చెప్పి కూడా తెలిసింది. బంజారాహిల్ పోలీస్ స్టేషన్ లో నుంచి రోడ్ నెంబర్ 12 లో కార్లు తరలిస్తున్న కోటి రూపాయలను అధికారులు పట్టుకున్నారు. ఆ సమాచారంతో నిఘా పెట్టిన వెస్టర్న్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు కూడా ప్రతిరోజు ప్రతి ఏరియాస్ లో మిడ్ నైట్ చెప్పాలి అనుకుంటే మిడ్ నైట్స్ లోనే ఎక్కువ ఇటువంటివి పట్టుబడుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. కోట్ల నగదును సీజ్ చేశారు. అయినా కూడా ప్రతిరోజు కోట్ల రూపాయలు మళ్ళీ డబ్బు అన్నది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. ఇలా వెస్టర్న్ ట్రాన్స్ పోలీస్ కు కేవలం 10 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో 9.3 కోట్ల వరకు చేరుతుందని చెప్పొచ్చు ఈ హవాలా మనీ మొత్తం. అంతకు ముందు రోజు కూడా 3 రోజుల క్రితం హైదరాబాద్ లో గాంధీనగర్ లో స్పెషల్ గా 3.5 కోట్ల హవాలా మనీని పట్టుకున్నారు ట్రాన్స్ఫర్స్ పోలీసులు. దీంతో గడిచిన 3 రోజుల వ్యవధిలోనే సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంత మొత్తంలో అమౌంట్ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా చూసి ఒకందుకు పోలీసులు కూడా షాక్ అవుతున్నారనే తెలుసుకోవచ్చు. ఈ వాహనాల తనిఖీలు కూడా చేస్తున్నారు. బోర్డుల పైన ఉన్న వాహనాలతో అంటే యూ కట్ కానివ్వండి, అటువైపు వెళ్ళకూడదు అని కొన్ని బోర్డింగ్స్ పెట్టినప్పటికీ అవి అతిక్రమించి కొంతమంది వాహనదారులు అటువైపు వెళ్తుంటే వాళ్ళు కూడా ఇలా మనీ ఏమన్నా తీసుకెళ్తున్నారా, ఎవరికైనా ఇవ్వడానికి తీసుకెళ్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మునుగోడు వైపుల కోసం ఇప్పటికే
ప్రచారం కూడా చాలా ముమ్మరంగా సాగుతుందని చెప్పొచ్చు. ప్రధాన 3 పార్టీలు కూడా స్థానిక ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు ద్వారా కానివ్వండి, నగదు ద్వారా కానివ్వండి, మందిచ్చి మాకు ఇట్లా ఓటింగ్స్ వేయండి అని కూడా ప్రచారంలో భాగాలుగా ఇవన్నీ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఏదైతే ఉందో ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు ఆగడం లేదు. ఇంకా రోజు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. 10 రోజుల్లో 11 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఇంకా ఈ ప్రచార టైమ్స్ అన్ని ముగిసిపోయేసరికి నవంబర్ లో వచ్చే ఎన్నికల తేదీలప్పుడు కానివ్వండి, అక్కడ కూడా ఎటువంటి అనవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. కీర్తన. రైట్, థ్యాంక్ యూ కీర్తన. నగరంలో ఒక్కరోజే 3 చోట్ల నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద పోలీసులు ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. కోకాపేట్ నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న 2 కార్లలో సుమారు ₹1 కోటి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ అనే 2 వ్యక్తులకు నగదు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టు తేలింది. ఇక మరోవైపు పంచాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 20 లక్షల హవాలా నగదు పట్టుబడింది. సోమాజిగూడ నుండి పార్క్ హయత్ హోటల్ రోడ్డు మీదుగా వెళ్తున్న కారులో తనిఖీలు చేసిన పోలీసులకు నగదు కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. జితేందర్ కుమార్ అనే వ్యక్తి వెంకటేశ్వర్ల ద్వారా 20 లక్షల నగదు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు విచారించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కారులో తరలిస్తున్న 64,63,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్టు ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో పోలీసులు నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు నగదు తరలిస్తున్న కారును గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.